హాయ్ గైస్, ఈరోజు డిస్కస్ చేయబోయే ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి స్కాలర్షిప్స్ అనమాట. ఈ స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో చాలా మందికి హెల్ప్ అయ్యి ఏ క్లాస్ వాళ్ళకంటే ఈ 11th 12th అలాగే బీటెక్ చదువుతున్న వాళ్ళకి. సో ఈ వీడియోలో స్కాలర్షిప్స్ అనేవి ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, డీటెయిల్స్ అయ్యి డాక్యుమెంట్స్ అయ్యి ఏం కావాలో అంతా క్లియర్గా అయితే చెప్తాను అనమాట. సో ప్రజెంట్ 10th చదువుతున్నా, ఇంటర్ చదువుతున్నా లేదా బీటెక్ చదువుతున్నా వాళ్ళకి మెయిన్ అనమాట స్కాలర్షిప్లు. ఎందుకంటే ఆ ఇయర్లో 10th తర్వాత ఇంటర్ కోచింగ్ అని చెప్పి, ఇంటర్ తర్వాత బీటెక్ కాలేజ్ ఫీజు అని చెప్పి అలా ఖర్చులు అయితే ఉంటాయి. సో వీళ్ళకి స్కాలర్షిప్స్ మెయిన్ అనమాట. సో ఈ స్కాలర్షిప్స్ అనేవి ఎక్కడ అప్లై చేయాలంటే బడ్డీ ఫర్ స్టడీ వెబ్సైట్ అని ఒకటి ఉంటుంది. అది ఇండియాస్ లార్జెస్ట్ వెబ్సైట్ అనమాట. సో మీరు అక్కడికి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ వీడియో నేనైతే యూట్యూబ్ ఛానల్లో చేశాను. మన ఛానల్లో స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను చూడండి, థంబ్నెయిల్ ఎలా ఉంటుంది. కింద ఆ వీడియో లింక్ కూడా పెడతాను, మీరు అక్కడ క్లిక్ చేసి ఫుల్ వీడియో అయితే చూడొచ్చు. అక్కడ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, డాక్యుమెంట్స్ ఎలా అప్లై చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైవ్లో స్కాలర్షిప్ కూడా చెప్పారు ఎలా అప్లై చేయాలో. అక్కడికి వెళ్ళి చూడొచ్చు ఆ వీడియో. దీన్ని బట్టి మీకు ఐడియా అయితే వస్తుంది ఎలా అప్లై చేయాలి ఏందని ఆ బడ్డీ ఫర్ స్టడీలో. సో అందుకనే ఈ మెయిన్ స్కాలర్షిప్స్ తెలుసుకోవాల్సిన స్టూడెంట్స్ వచ్చేసి క్లాస్ 11th, క్లాస్ 12th మరియు బీటెక్ స్టూడెంట్లు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్కాలర్షిప్స్ అనేవి 3 టైప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇది గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అనమాట, రెండోది ప్రైవేటు, మూడోది మీ కాలేజ్లో అంటే ప్రెసెంట్ మీరు బీటెక్ చదివితే మీ కాలేజ్ అయినా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తే అది థర్డ్ టైప్ అనమాట. సో ఫస్ట్ గవర్నమెంట్ స్కాలర్షిప్ వచ్చేసి దాని పేరు ఎన్ఎస్పి స్కాలర్షిప్ అంటారు, దాన్ని నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అయితే అంటారు. ఇంకోటి చాలా మంది తెలియదు ఏంటంటే స్కాలర్షిప్స్ మెరిట్ ఉన్న వాళ్ళకి వస్తాయి, లేని వాళ్ళకి రావని. ఇదంతా కంప్లీట్ స్టీరియో టైప్ అనమాట. మనకి మెరిట్ లేకపోయినా మన బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఫర్ సపోజ్ మన ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువ ఉన్నా, మనకి రిజర్వేషన్ ఉన్నా మన స్కాలర్షిప్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అయితే ఉంది. అది తెలియక చాలా మంది అప్లై చేయరు, చాలా మంది మిస్ చేసుకుంటారు అనమాట. మనకు తెలిసిన ఫేమస్ ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, రిలయన్స్, టాటా ఇలాంటి పాపులర్ కంపెనీలు వాళ్ళ ఫౌండేషన్ తరపు నుంచి స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది సెకండ్ టైప్. ఈ స్కాలర్షిప్స్ అనేవి బయట బోల్డ్ కంపెనీలు అయితే ప్రొవైడ్ చేస్తాయి అనమాట. మనకు తెలిసిన పెద్ద పెద్ద టెక్ కంపెనీలు కానీ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలాగే టాటా ఇలాంటి బోల్డ్ మంచి మంచి కంపెనీలు, రిలయన్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ ఫౌండేషన్ తరపున స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట, వాళ్ళ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడానికి. థర్డ్ వచ్చేసి మీ కాలేజ్ స్కాలర్షిప్స్ అనమాట. మీరు ప్రెసెంట్ ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతారో మీ అలుమ్ని ఇచ్చే స్కాలర్షిప్స్ కానీ, మీ కాలేజ్లో ఏమైనా మీ కాలేజ్ ప్రొవైడ్ చేసే స్కాలర్షిప్లు అలాంటివి ఉంటాయి. మీరు తెలుసుకోవాలి మీ కాలేజీలో ఏవైతే ఉన్నాయో. ఆ థర్డ్ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ అనమాట. ఇవి ఓవరాల్గా 3 గవర్నమెంట్, ప్రైవేటు, మీ కాలేజ్ ఇచ్చే స్కాలర్షిప్లు. ఈ 3 మీరు మిస్ అయితే చేసుకోకూడదు. ఏదైనా ఒక స్కాలర్షిప్ రిలీజ్ చేసినప్పుడు దానికి సర్టెన్ డెడ్ లైన్ అయితే ఉంటుంది, ఆ లోపే అప్లై అయితే చేసుకోవాలి. చాలా మందికి తెలియదు, మిస్ అయితే అయిపోతారు డెడ్ లైన్ లోపు. సో అప్డేట్స్ అని తెలియడానికి మన ఛానల్ అయితే ఫాలో చేయండి. ప్రతి స్కాలర్షిప్ని మన ఛానల్ అయితే చెప్తాను, ఎలా అప్లై చేయాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి అన్ని క్లియర్గా చెప్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అందుకనే నేను ఇప్పటివరకు అప్లై చేసిన స్కాలర్షిప్లో నాకు తెలిసింది ఏంటంటే కీ పాయింట్లు. ఫస్ట్ త్వరగా అప్లై చేసుకోవాలి, లేట్ అయితే చేయకూడదు. ఎంత బే అప్లై చేసుకుంటే మన అప్లికేషన్ అంత బే అయితే ప్రాసెస్ అయితే అయ్యుద్ది. రెండోది మన ఇన్కమ్, ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత తక్కువ ఉంటే అంత బే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మూడోది మన మార్క్ షీట్ అడుగుతాడు, అది మీ ప్రీవియస్ క్లాస్ అయినా మీ ప్రీవియస్ సెమిస్టర్ అయినా అది పంచుకుంటే బే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఈ 3 క్రైటీరియాలు ఇంపార్టెంట్. చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫీజులు కట్టడానికి అయితే ఇబ్బంది పడతారు. లైక్ మీ ఇంటర్లో మీ కోచింగ్ ఫీజు కానీ, అలాగే మీ బీటెక్లో మీ కాలేజ్ ఫీజు కట్టడానికి కానీ, అలాంటి వాళ్ళకి స్కాలర్షిప్స్ అయితే మెయిన్గా హెల్ప్ అయితే వాళ్ళే మిస్ అవుతారు తెలియక. సో అలా మిస్ అవ్వకూడదంటే అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే ఫాలో చేయండి. ప్రతి స్కాలర్షిప్ మీ దాకా అయితే నేను తీసుకొస్తాను, ఎలా అప్లై చేయాలి ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా మీకు అయితే నా వీడియోస్లో అయితే చెప్తాను, ఫాలో చేయండి. మనకి ఫస్ట్ టైప్ వచ్చేసి ఎన్ఎస్పి అని గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అనమాట. ఈ గవర్నమెంట్ మన ఇండియా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవరైతే పిల్లలు చదువుకుంటారో కాలేజ్కి కానీ స్కూల్కి వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్ వేస్తాయి అనమాట. ఆ గవర్నమెంట్ స్కాలర్షిప్లు ఎక్కడ ఉంటాయంటే ఎన్ఎస్పి అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు మీరు, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్. అక్కడైతే ఈ స్కాలర్షిప్లు అయితే ఉంటాయి అనమాట, గవర్నమెంట్ స్కీమ్లు. వాటికి డెడ్ లైన్ కూడా ఉంటాయి. మీ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ అనమాట, లైక్ ఆగస్ట్ సెప్టెంబర్లో మీ అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అయ్యిద్దిగా, ఏ క్లాస్ అయినా. అప్పుడు ఈ స్కాలర్షిప్స్ అయితే యాక్టివ్ అయితే చాలామంది తెలియక మిస్ అయితే అవుతారు. సో వాటికి తక్కువ టైం అయితే ఉంటుంది డెడ్ లైన్. సో వెంటనే వీళ్ళు అప్లై చేసుకోవాలి అలాంటి వాటికి. అవి కూడా మన ఛానల్ అయితే చెప్తాను ఫ్యూచర్లో. సో మీరైతే మిస్ చేసుకోకండి గవర్నమెంట్ స్కీమ్స్ అయితే. మన స్టడీకి సపోర్ట్ చేయడానికి బయట బోల్ స్కాలర్షిప్లు అయితే ఉన్నాయి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, మనకు తెలియక వదిలేస్తాం. సో అలాంటి వాటిని మిస్ చేసుకోకండి. మన ఎడ్యుకేషన్ జర్నీలో ఫీజు కట్టడానికి అది బెనిఫిట్ అయ్యేలా ఈ స్కాలర్షిప్స్ని అయితే వాడుకోవాలన్నమాట. అలా వదిలేకుండా ఫ్రీగా వాటిని యూజ్ అయితే చేసుకోవాలి కంప్లీట్గా. అలా యూజ్ చేసుకోవాలంటే మన ఛానల్ అయితే ఫాలో చేయండి. అప్డేట్స్ అని మీ వెంటనే మీకు అప్పటికప్పుడే వస్తాయి అన్నమాట స్కాలర్షిప్స్ గురించి ఏమన్నా.
కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్ అయితే చూసుకోవచ్చు. ప్రతి స్కాలర్షిప్ గురించి కంప్లీట్ డిస్కస్ అయితే చేసాం. ఏ స్కాలర్షిప్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే ఉంటుందన్నమాట. మనం చూసుకుంటే చాలా హిందీ ఛానల్, నార్త్ ఛానల్ అయితే ఉన్నాయి స్కాలర్షిప్స్ గురించి డిస్కస్ చేసి. చాలా మందికి అర్థం కావు మన తెలుగు వాళ్ళకి. అలాగే మన తెలుగులో కూడా చాలా తక్కువ ఛానల్ అయితే ఉన్నాయి ఈ స్కాలర్షిప్స్ గురించి చెప్పే ఛానల్. అవి కంప్లీట్గా కూడా డిస్కస్ చేయు. మన ఛానలే మెయిన్ ఛానల్ అనమాట. ఈ స్కాలర్షిప్స్ గురించి ప్రతి స్కాలర్షిప్స్ డిస్కస్ చేసే ఛానల్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి. ఎందుకంటే ఈ స్కాలర్షిప్స్ అనేవి మనకే కాదు, చాలామంది బయట వాళ్ళు కూడా హెల్ప్ అయితే. మన సర్కిల్లో బోల్డ్ మంది అయితే చదువుకుంటారు. ఈ స్కాలర్షిప్ల గురించి చాలామంది లైట్గా అయితే తీసుకుంటారు. మనకెందుకు వస్తాయి, మనకి ఏం రావు, ఇది అని చెప్పి లేజీగా అయితే ఉంటారు. అదే వాళ్ళు చేసే మెయిన్ మిస్టేక్. చాలామందికి అప్లికబుల్ స్కాలర్షిప్లు తెలియక అప్లై చేయక రావన్నమాట. అప్లై చేస్తే గ్యారెంటీగా వస్తుంది మ్యాక్సిమం పర్సంటేజ్. సో చాలామంది తెలియక అయితే వదిలేస్తారు. మీరైతే అలా చేయకండి. మీ ఫీజులు అవి కట్టుకోవడానికి మీకే బెనిఫిట్ అయితే అనమాట ఈ స్కాలర్షిప్స్ అమౌంట్. ఈ స్కాలర్షిప్లు అనేవి చాలామంది తెలియవు అనమాట. ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి, ఇవేం తెలియక చాలామంది అయితే వదిలేసి నెగ్లెక్ట్ చేసేస్తారు. సో ఎవరైతే అప్లై చేసుకుంటారో తక్కువ మంది ఉంటారో వాళ్ళకి మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా చేస్తే చాలామంది స్కాలర్షిప్లు అయితే మిస్ అయిపోతారు. అలాగే నేను కూడా చేశాను నా ఫస్ట్ ఇయర్లో. లాస్ట్ బట్ అట్లీస్ట్ మెయిన్గా ఉండాల్సింది పేషెన్స్ అనమాట. ఈరోజు అప్లై చేసి రేపు అమౌంట్ పడిపోవాలంటే పడదు. ఈ స్కాలర్షిప్ ఇచ్చే ప్రొవైడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిగ్రెస్ అంటే స్ట్రిక్ట్గా ఇంటర్వ్యూస్ ఇవన్నీ అయితే పెడతారు. వాళ్ళు సెలెక్ట్ చేశాకే మీకు అయితే డబ్బులు అయితే మీ అకౌంట్లోకి వేస్తారు. సో మీరు గివ్ అప్ ఇచ్చేయకూడదు వెంటనే. అలా అని చెప్పి పేషెన్స్ కూడా కోల్పోకూడదు. అలా అప్లై చేస్తూనే ఉండాలి. ఎన్ని అప్లికేషన్ పడితే అన్ని అప్లికేషన్లు అయితే పెట్టుకోవాలి. మన తెలుగు కమ్యూనిటీలో చాలా తక్కువ మంది అనమాట ఈ స్కాలర్షిప్స్ గురించి డిస్కస్ చేసేది. అలాగే కరెంట్లీ నేను ఒక స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్. నాకు తెలుసు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటో స్కాలర్షిప్స్ అప్లై చేసేటప్పుడు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఫేస్ చేసినాయే. సో నాకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది, మీకు ఈజీగా కూడా అర్థమయ్యేది. అందుకని మన ఛానల్ అయితే కంప్లీట్గా ఫాలో అయితే అవ్వండి. ఇదే నేను చెప్పేది. లాస్ట్ నేను ఏం చెప్దాం అనుకుంటే, మీకు తెలిసిన స్కాలర్షిప్ మీకు ఒకవేళ అప్లికబుల్ కాకపోతే మీకు తెలిసిన సర్కిల్లో ఎవరికైనా చెప్పండి. ఎందుకంటే మనకు తెలిసిన చాలా మంది చదువుకుంటూ ఉంటారు మన చుట్టుపక్కల వాళ్ళు. వాళ్ళకి హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అదైతే మిస్ చేయకండి. మ్యాక్సిమం వాళ్ళకైతే షేర్ అయితే చేయండి స్కాలర్షిప్స్ అన్ని.